ఇక అన్నా డీఎంకేలో పదవుల పందేరం ప్రారంభమైంది. పార్టీ పగ్గాలపై అంతర్గతంగా లొల్లి మొదలైంది. చిన్నమ్మకు సీనియర్లు జేజేలు పలికినా క్యాడర్లో మాత్రం లోలోపల అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇక తానే నిజమైన వారసురాలనంటూ జయలలిత మేనకోడలు హల్చల్ చేస్తోంది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానంటూ దీపా స్పష్టం చేశారు. అమ్మలేని అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు మొదలైంది. ఏఐఏడీఎంకే పార్టీలో పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. జయ నెచ్చెలి శశికళకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఒక వర్గం అంటుంటే, మన్నార్గుడి మాఫియాకు పగ్గాలు ఇవ్వొద్దంటూ మరో వర్గం గట్టిగానే వాదనలు వినిపిస్తోంది. దీంతో రెండాకుల పార్టీలో అన్నా డీఎంకే లీడర్లు రెండుగా చీలిపోయారు. జయలలిత వారసురాలు ఎవరు? ఆమె స్థానంలో ఏఐడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారంటే శశికళ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం సహా సీనియర్ నేతలంతా పార్టీ పగ్గాలు చేపట్టాలని చిన్నమ్మను కోరారు. తాజాగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా శశికళకే ఓటేశారు. చిన్నమ్మకు పార్టీని నడిపే సామర్థ్యం, అనుభవం ఉన్నాయని ఆయన అన్నారు. కొందరు గిట్టని వాళ్లు ఆమెపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారని తంబిదురై విమర్శించారు. ఇక శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై ఏఐడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తప్పుపట్టారు. మరోవైపు అన్నా డీఎంకేలో జరుగుతున్న పరిణామాలపై జయలలిత మేనకోడలు దీపా స్పందించారు. శశికళ నటరాజన్పై అవినీతి కేసులున్నాయని, పార్టీని నడపడానికి ఆమె సరైన వ్యక్తి కాదంటూ విమర్శలు గుప్పించారు. జయలలిత వారసురాలిని తానేనని, పోయస్ గార్డెన్ బంగ్లా తనకే చెందాలని దీప కోరారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తానని, శశికళ కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి రెండాకుల పార్టీలో ఒక ఆకు అమ్మ, ఇంకో ఆకు చిన్నమ్మ. ఇప్పుడు ఒక ఆకు రాలిపోయింది. మిగిలిన రెండో ఆకుకు జయకళ వస్తుందా? ఇదే ఇప్పుడు అన్నా డీఎంకే శ్రేణుల్లో $1 మిలియన్ ప్రశ్న.